పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానిక రిజర్వేషన్ లేకపోవడంతో ఇటు తెలంగాణ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడంతో వందలాది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నట్లు హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మొత్తం 1801 పీజీ సీట్లు ఉండగా ఇందులో 50% సీట్లు ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. మిగిలిన 50% రాష్ట్ర కోటాలో 25% అంటే దాదాపు 450 సీట్లు మేనేజ్మెంట్ కోటాగా ఉంటాయి. ఈ సీట్లలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో మొత్తం సీట్లు ఆల్ ఇండియా విద్యార్థులకు వెళ్తున్నట్లు లేఖలు తెలిపారు హరీష్ రావు. ఇక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానిక విద్యార్థులకే రిజర్వేషన్ కల్పించారు. 15% నాన్ లోకల్ విద్యార్థులకు కేటాయించింది. దీంతో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు పీజీ సీట్లలో పెద్ద ఎత్తున లాభం జరుగుతోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక్కడ విద్యార్థుల అవకాశాలను ఇతర రాష్ట్రాల విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారు. దీంతో 450 పీజీ సీట్లు మొత్తం ఆల్ ఇండియా కోటాకు వెళ్లి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెంచడానికి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అడ్మిషన్ రూల్స్లో సవరణలు చేసి 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన కాలేజీల్లోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ రిజర్వేషన్ను నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణ విద్యార్థులు 382 పీజీ సీట్లను శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తోంది.